నేటి ఎస్ఎంఎస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై మందమారి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు దారా రవిసాగర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై మందమారి పట్టణంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు దారా రవిసాగర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు. పాత బస్టాండ్ ఏరియాలో ర్యాలీ నిర్వహించి భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు. దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తూ వారికి మానసిక ధైర్యం ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మార్తా కుమార్ దీక్షితులు, వినయ్, రంగు శ్రీనివాస్, జక్కుల కంకయ్య, బస్టర్ వ్యాపార సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధాన్ని ప్రకటించి 9 పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలను 2 మహిళలతో 120 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినటువంటి ఘనత మన భారతదేశ మహిళలది. ఈ ఘనత మహిళలకు మేము అంకితం చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పాకిస్తాను చిన్నదానికి కట్టు దువ్వడం, కాలు దువ్వడం, అమాయకమైన ప్రజలను పొట్టలు పెట్టుకోవడం జరిగింది. దీనిని సహించని మన భారత సైనికుడు మన నరేంద్ర మోదీ గారు ఈరోజు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి ఒక ట్రైలర్ మాత్రమే చూపించిండు. నిన్న రాత్రి అర్ధరాత్రి కరాచీలో బాంబు పడడం వల్ల అక్కడ ప్రధానమంత్రి పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఒక ట్రైలర్కే ప్రధానమంత్రి పారిపోయిందంటే నరేంద్ర మోదీ కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుందన్న విషయము అందరు గమనించుకొని ఇది మన విజయంగా భావించి మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ దీన్ని ఇంట్లో ఉన్న ఎక్కడ ఉన్న సంబరాలు చేసుకొని ఈరోజు పాకిస్తాన్కు మనం తగిన గుణపాఠం చెప్పినాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మన దగ్గర మన పురుషులే కాకుండా మహిళలతో కూడా మనం ఏదైనా సాధించగలుగుతామని జస్ట్ 1-2 మహిళలతోనే ట్రైలర్ పాకిస్తాన్కి చూపించినటువంటి మన నరేంద్ర మోదీ గారికి పాదాభివందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఆపరేషన్ సక్సెస్ చేసినటువంటి మా మహిళలకు, మా అక్కలకు, వాళ్ళందరికీ పాదాభివందనలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జిల్లా మందమారి పట్టణంలో మన పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో జరిగిన దానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు శత్రు దేశమైన పాకిస్తాన్ పైన కాకుండా ఉగ్రవాదుల పైన దాడులు జరిపించి ఎటైనా ఈరోజు విజయకేతనం ఎగరేస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ వ్యాపారస్థ సంఘాలు, ఇక్కడ ఉన్న యువకులు అందరూ కలిసి ఈరోజు పాలాభిషేకం జరిగింది. భారతదేశ ప్రజలందరూ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
గతంతో పోల్చుకుంటే అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పాకిస్తానీలు ఇదే టెర్రరిస్టులు భారతదేశం పైన అమాయక ప్రజలపైన ఏదైతే హత్యలు చేశారో అదేవిధంగా ఈరోజు కూడా జరిగింది. కానీ ఈ సమయంలో కానీ ఈరోజు జరిగిన 26 మంది అమాయక ప్రజలపైన టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. ఇదే హయాంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండుంటే 26 మంది కాదు 26,000 మంది చనిపోయినా కూడా శాంతి కొరకై పాకిస్తాన్ టెర్రరిస్టానికి లొంగిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన సోనియా గాంధీ కానివ్వండి, రాహుల్ గాంధీ కానీ గతంలో ఉన్న ఎవరైనా కానివ్వండి ఈరోజు వాళ్ళ మోచేతి కిందికి వెళ్ళి శాంతియుతంగా మనం పరిష్కరించుకుందాం రమ్మని చెప్పి చర్చలు పిలిచేవారు తప్ప నరేంద్ర మోడీ గారి లాగా సింహగర్జన చేస్తూ భారతదేశం మగతనాన్ని నిరూపిస్తున్న మోడీ గారి లాగా ఏ ప్రభుత్వం కూడా చేయదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రజలందరూ ఆహ్వానిస్తూ హర్షిస్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే భారతదేశం మగతనాన్ని నిరూపిస్తున్న మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మందమరి పట్టణ తరఫున. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి కావాలని మన భారత త్రివిధ దళాలు సైన్యంకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా విజయవంతంగా ముందుకు దూసుకోవడానికి భగవంతుడు అన్ని విధాల సైన్యాన్ని ముందుకు నడిపించాలని బెల్లపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి కావాలని మన భారత త్రివిధ దళాలు సైన్యంకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాకుండా విజయవంతంగా ముందుకు తీసుకుపోవడానికి భగవంతుడు అన్ని విధాల సైన్యాన్ని ముందుకు నడిపించాలని బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులతో పాటు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీదేవి, శ్రీరాములు, ఏ మాజీ సంగీత గోవర్ధన్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. नमः शिवाय नमः शिवाय यज्ञहोत्रात्मने नमः संभावित नमस्काराम अंदर కూడా మీరు ఆత్మరక్షణ చేసుకోవాలి. 3 మార్లు మీరు ధర్మపత్ని సమేత్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం పిల్లల పేర్లు మీ పేర్లు ఒకసారి సబ్మిట్ చేయండి. రాజేశ్వర నామధేయ శ్రీదేవి సమేత रम्या स्नेहा श्रुति काव्यानामधेय सह कुटुंबानां गोत्रो भोज्य नमस्तमों येतराजं ब्रह्मणां ब्रह्मणस्परामस्त्रवन्नो दिवस्येनसादनं गणाधिपतये नमः. చాలా శ్రేయస్కరమైనటువంటి జ్ఞానవంతులం అనాది నుంచి మనం కాలని వాణిని నూతపురి కాలని వాణిని విశిష్ట వస్తువులు కాలని భంగియు వాయు శంజమే మయస్యమే ప్రియంతమే లోకామస్యమే ఆకాంక్ష చేత మరి అట్లాగే సంపూర్ణమైనటువంటి ప్రజలకు విశేషమైనటువంటి విజయాలు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓం అతః ఈశ్వర అనుగ్రహ నిత్యర్థం నమస్తే అస్తు భగవన్ प्रत्युषनामधेय आंध्रनामधेय लावण्यनामधेय अन्वेषनामधेय अखिलनामधेय सुरेंद्रनामधेय संगीतनामधेय संगीतनामधेय नामधेय मातावंशस्य श्रीरामूर्तिसमेतस्य सह कुटुंबानां संपूर्ण कीर्तिवृद्धिरस्तु सकला संभवस्तु. ओम यजमानस्तविर्भिः ओम अतः मंगलमूर्तये नमः वर्धने नमः शंकराय नमः शूलपाय नमः ओम हर ओम हर हर महादेव शंभो राजराजेश्वराभ्यां नमः. बोलो बुक्का राजराजेश्वर स्वामी की श्रीमद राजराजेश्वर स्वामी की राजराजेश्वर स्वामी की नमस्ते उत्पादय पद्मधराय दाक्षी विश्वप्रिया विष्णुवनमनोगोल हिप्पार पद्ममेतन्निदत्वा स्वाहा
जयलक्ष्मी अनुग्रह सिद्ध्यर्थम लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां नमस्वाहा तां विश्वरूप पशवो वदन्ते स्थानोमिन्द्रेषु मूर्धन्यवानः राजराजेश्वर आशीर्वचन भलो भव ओम गं रं 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 प्रियने वचवच भागाय చక్కటి సంకల్పం భగవంతుడు మనలో కల్పించినాడు. మరి భగవంతుడు కల్పించిన సంకల్పానికి భగవత్ ప్రసాదం ఉండాలనే ఉద్దేశం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణేన మమహవశిష్యతే. అందరికీ వచ్చి మీ చేతిలో ఉన్న పదార్థము అగ్నిహోత్రంలో వేస్తూ స్వామి భారతదేశ మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణమైనటువంటి విరజిల్లేటువంటి ప్రభావం కలయిక ఓం గోరేభ్యో గోరేభ్యో గోర గోర నరేభ్యో సర్వేభ్యో సర్వ సర్వేభ్యో నమస్తేభ్యో నమో నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో జ్యేష్ఠాయ నమో కాలాయ కలవికండాయ బలవికండాయ బలప్రమదనాయ సర్వభూత రమణాయ నమో మహాయ నమః స్వాహా సత్యోజాస్తు సంపూర్ణస్తు దేశ ప్రజయ క్షేమయ పుత్రయ పౌత్రయ సకల సంభావిత సర్వే జన అనుకూలత సిద్ధిరస్తు సంపూర్ణ కీర్తి ప్రతిష్ట ప్రయోజన కాల సిద్ధిరస్తు తథా ఓం ఓం శాంతి 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 ఓం త్రికాగ్నికాలాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హరోం హర 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 శంభవే జమయ భవే నమస్తింకరాయ జమయస్కరాయ శివాయ శివధరాయ ఓం నమ శివాయ శివధరాయ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ ముక్షోర్ముక్షమామృతాత్. అనండి విజయం దేహి మే సిద్ధిం విశేష కీర్తిం దేహి మే ఈశ్వరం నమః సంపూర్ణ సర్వదేశ ప్రజే క్షేమః ధైర్య విజయ అభయ ఆయుబల ఆరోగ్యబల యశోబల మమ దేశకీర్తిం సర్వవృద్ధిం భవ. ఓం ఈశ్వరాభ్యాం నమః. ఓం లోకహితం కొరకు చేసినటువంటి మహోత్తరమైన కార్యక్రమం మరి మన భారతదేశంలో మన వారందరూ కూడా ఎటువంటి నష్టం కాకుండా, ఆరోగ్యానికి నష్టం కాకుండా, ఎవరికి కూడా ఆస్తులు నష్టం కాకుండా శత్రు దేశం సంపూర్ణమైనటువంటి విజయం కలిగించేటువంటి ఉద్దేశపూర్వకంగా సాక్షాత్తు ఈశ్వరుడు ఇన్ని సంవత్సరాలు మనం భరించడం ప్రదక్షిణం పదే పదే ఆగోహం దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మహాన్. ఓం సూక్ష్మేన మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసినటువంటి చర్యకు ప్రతిఫలంగా మన భారత ప్రభుత్వం తగిన విధంగా మరి కనివిరియని రీతిలో బుద్ధి చెప్పిందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా త్రివిధ దళాలు ఆర్మినిషియల్ కష్టపడి ఎంతో చాకచక్యంగా కేవలం ఉగ్రవాద స్థావరాలనే వీళ్ళు టార్గెట్ చేసుకొని ఎలాంటి ప్రజలకు, మామూలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఆ ఉగ్రముఖల మీదనే దాడి చేసి ఇంతమందిని మరి చంపడం చాలా మనం మన దేశం గర్వించినటువంటి విషయం. అదేవిధంగా మనకు ఆపరేషన్ సింధూర్ అనేది మన ఎంతోమంది ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించినటువంటి సందర్భంగా భర్తలు ఎదుర్కొనే, భార్యలు ఎదుర్కొనే భర్తలను చంపి వాళ్ళ బొట్టును తీసేసినటువంటి సందర్భంలో దానికి చక్కటి పేరు మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారు మనకు మంచి ఆ యొక్క పేరు పెట్టడమే దాన్ని నిజమైనటువంటి కార్యక్రమం. ఈ విధంగా మన దేశ ప్రజలు అంటే ధైర్యంగా ఉన్నారంటే అక్కడ భారత ప్రభుత్వం చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి
వారు చేసినటువంటి చర్యలు చాలా మన భారతదేశం ప్రజలు గర్వించదగ్గ విషయం ఇది. మరి ముందు కూడా మన దేశ ప్రజలు కానివ్వండి, మన కేంద్ర దళాల ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా మనం ఇదే విధంగా మన విజయం సాధించాలని చెప్పి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రాజరాజేశ్వర అనుగ్రహంతో మరి మన దేశ ప్రజలందరూ కూడా సౌఖ్యంగా, సుఖంగా, సంపూర్ణంగా, క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ప్రజలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఈశ్వరుని అనుగ్రహం వల్ల మనము పాకిస్తాన్ పైన చేసేటువంటి పాకిస్తాన్ మన మీద ప్రవర్తించినటువంటి ఇన్ని రోజులు సహనం బట్టి ఈనాడు కేవలం మనము అక్కడ ఉండే ఉగ్రవాదుల యొక్క వాళ్ళ మీదనే చర్య చేసుకుంటే దేశం ఆ ఉగ్రవాద సంస్థకు మన పైన తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మన సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలని, మన భారతదేశం విజయకాంక్షం కావాలని, నిరంతరం మన వాళ్ళందరూ కూడా కీర్తించబడాలనే సంకల్పం చేత ఈనాడు విజయ హోమం అనేటువంటి కార్యక్రమం మన రాజరాజేశ్వర దేవస్థానంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రభావం చేత దేశ ప్రజలందరూ కూడా క్షేమవంతులవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, సంపూర్ణమైనటువంటి ప్రీతిని పొంది నిరంతరము స్వామివారి అనుగ్రహాలు ఉంటారు. రాజరాజేశ్వర స్వామికి. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లి బుగ్గా టెంపుల్లో చేసుకోవడం అనేది, అది రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు హోమాన్ని మరి మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన దేవాలయ టెంపుల్ ఈవో గారు మరి దీనిని ప్రత్యేకంగా మరి గవర్నమెంట్ తరఫున చేయడం అనేది వారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం, దీంట్లో మేమందరం కూడా పాల్గొనడం, వారికి మన దేవాదాయ శాఖ వారికి అందరికీ కూడా పూజారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో మరి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే మరి మొన్న జరిగినటువంటి మన పహల్గామ్ మరి జమ్మూ కాశ్మీర్లో మరి 28 జంటలు మరి ప్రజలందరూ కూడా చనిపోవడం జరిగింది. దానిని ఉద్దేశించి మరి ఈ మన నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వంలో మరి ఈ సింధూర్ ఆపరేషన్ అనే కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. మరి దీన్ని ఎలాగా మరి ప్రజలందరూ కూడా ఎలాగ కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ మరి ప్రజలకందరికీ కూడా ఒక సురక్షితమైనటువంటి సందేశాన్ని ఇస్తూ వారికి ప్రాణ నష్టం లేకుండా మరి ఆపరేషన్ను చేయడం, మరి ప్రజలకందరికీ ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి మన నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేశం అంతటా కూడా మరి ఇలాంటి ఒక విజయాన్ని సాధించినటువంటి మనం అందరం కూడా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం ఎంచుకొని దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు మనం ఈ టెంపుల్లో మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భయపడకుండా ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి. తప్పకుండా మనకు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, తప్పక వారి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కాపాడే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా దీంట్లో విజయం సాధించాలి, ధైర్యంగా ముందుకు నడవాలి. మన దేశ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా విజయవంతం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కార్మిక లోకాన్ని పిలుపునిచ్చారు. మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కార్మిక లోకాన్ని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా SRP 3 గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. బొగ్గు బ్లాక్లను సింగరేణికి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కార్మికుల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతోనే జేఏసీ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన మే 20వ
దేశవ్యాప్తంగా సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ కార్మిక సంఘాల నుంచి వచ్చిన సుమారు 100 మంది యువ కార్మికులు టీబీజీకేఎస్ కార్మిక సంఘంలో చేరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ బొమ్మరి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు విఎల్ రాజిరెడ్డి గారు మనకు చీఫ్ గెస్ట్ గా సీనియర్ కోఆర్డినేటర్ బాల్కని సీనియర్ కోఆర్డినేటర్ ఎస్ మురళి గారు, విజయపల్లి సురేష్ గారు, సంతోష్ ఎలబెల్లి శ్రీకాంత్ కోఆర్డినేటర్ 2017 అక్టోబర్ 5 ఎన్నికలకు పోయే ముందు ప్రతి బాయిల మీద, డిపార్ట్మెంట్ల మీద సగర్వంగా ఫ్లెక్సీలు పెట్టాం. ఇక్కడ ఆ చరిత్ర తెలంగాణ బొమ్మరి కార్మిక సంఘానికి సొంత ఉద్యోగాలతో సహా ఏ డిమాండ్ పొడగొట్టినది కూడా అక్కడ ఫ్లెక్సీలు పెడితే కనీసం మాట్లాడలే ఆ సంఘాలు. ఈ రోజు ఇంతమంది మహిళా సోదరులు తిరుగుతున్నారంటే దానికి కారణం తెలంగాణ బొమ్మరి కార్మిక సంఘం, కేసీఆర్ గారి చొరవ, మా యొక్క గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో మా అధ్యక్షుడు రాజిరెడ్డి గారు కానీ ఈ నాయకత్వం ముందుండి కార్మిక సమస్యలు పరిష్కరిస్తూ, ఎందుకంటే కేసీఆర్ గారికి సింగరేణి కార్మికులు అంటే అమితమైన ప్రేమ. ఆర్టీసీ వాళ్ళు అడిగినా పనిచేసినాం, ఐఎన్టీసీ వాళ్ళు అడిగినా పనిచేసినాం. ఎందుకంటే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. భగవంతుడు మనకు అధికారం ఇచ్చింది కాబట్టి, కార్మికులు అధికారం ఇచ్చింది కాబట్టి ఈ అధికారాన్ని కార్మికుల యొక్క సంక్షేమం కొరకు, హక్కుల సాధన కొరకు పరిష్కరించడానికి ఉపయోగించాలన్న ఉద్దేశంతో మేము పోవడం, మాకు పై నాయకత్వం అట్లాంటి గైడెన్స్ ఇవ్వడం, కింద ఉద్యమకారులందరూ మనం వెంట ఉన్నారు కాబట్టి ఇట్లా సమస్యలు పరిష్కరిస్తూ సగర్వంగా మేము సాధించిన హక్కులు ఏంటనేది 4 పేజీల కరపత్రాన్ని సర్కిల్ ద్వారా విడుదల చేసినాం. అవన్నీ ఇక్కడికి వెళ్ళి బావులకి స్టార్ట్ అయింది. మిగతా కార్మిక సోదరులందరినీ మేము అడుగుతున్నాం, మీరు అడగకున్నా బోనస్ 16 నుంచి 32% దాకా పెంచాం. మొన్న జరిగిన బోనస్ లో జరిగిన అన్యాయాన్ని గుర్తించండి. మనం 32 ఇచ్చినామంటే 33 ఇస్తామని డిక్లేర్ చేసిండ్రు, కానీ 16.9% ఇచ్చి సింగరేణి కార్మికులను ముంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాం. 4712 కోట్ల నుంచి మనకు పంచాల్సిన నికర లాభాలను డైరెక్ట్ గా అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, కంపెనీ సిడిఎల్ గారు మాట్లాడారు. అయినా కూడా ఇచ్చింది ఎంత 2412 కోట్ల మీద మాత్రమే 2300 కోట్ల దాకా పక్కన పెట్టడం వల్ల కార్మికులు అన్యాయం అయిపోయారు. 16.9% మాత్రమే ఇచ్చిన చరిత్ర ఆ సంఘాన్ని. ప్రతి సంవత్సరం కరోనాలో కూడా బోనస్ ఇప్పించిన చరిత్ర మనది. కాబట్టి ఈ సంఘాన్ని ఆదరించాల్సిన బాధ్యత మీ యువకుల మీద ఉంది. RP3లో జరిగినటువంటి గేట్ మీటింగ్ లో పెద్ద ఎత్తున చేరినటువంటి యువతకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్వాగతం తెలియజేస్తూ మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా ఈ సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికుల ఐక్యతను చాటి చెప్పి ఈ యొక్క ప్రధానమైనటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి దాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్తో పాటుగా సింగరేణికి బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకుండానే నామినేషన్ పద్ధతిలోనే గతంలోనే సింగరేణి వ్యాలీలో ఉన్నటువంటి బ్లాకులన్నిటి కూడా సింగరేణికే కేటాయించాలి అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ని చేర్చుతూ ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి ఓపెన్ కాస్ట్తో పాటుగా ప్రైవేటీలో అండర్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ వేగవంతాన్ని తగ్గించాలి, రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్తో పాటుగా ఇంకొక 11 డిమాండ్లతో పాటుగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇవ్వడంతో పాటుగా జేఏసీలో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఈ బొగ్గు బ్లాకులు అనేటి వేలంలో పాల్గొన్నట్లయితే అది మనకు దక్కకుండా ఉన్నట్లయితే మన ఎవరైతే దిగిపోయేటువంటి కార్మికుడు కానీ చనిపోయినటువంటి కార్మికునికి మిగిలి ఉన్నటువంటి సిక్కు లీవులను కూడా జీతం లీవ్తో పాటుగా అమ్ముకోవడానికి, ఎన్కాష్ చేసుకోవడానికి ఏదైతే సింగరేణి అధికారులకు కానీ కోల్ ఇండియా అధికారులకు ఉన్నటువంటి విధంగానే కార్మిక వర్గానికి కూడా ఎన్సీడబ్ల్యూ కూడా ఈ సిక్కు లీవ్ను కూడా అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇచ్చి ఈ 20న జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జేఏసీలో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా మన
సంస్థ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలి. అందులో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అయితేనే సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా హక్కులను తీసుకురావడంలో ముందుంటుంది అనేటువంటిది కార్మిక వర్గం కృషి చేస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. నేటి